ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఒక్క క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయలేనప్పుడు 18 ఏళ్ళ ఎడ్యుకేషన్ ఎందుకు సార్? అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిందంటే పర్సంటేజెస్, మార్క్స్ వీటి మీదకే వెళ్ళిపోయిందండి. ప్రాక్టికల్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి అంటే దాన్ని కూడా అందరికీ సేమ్ నేర్పిస్తారు ఆ సిఆర్టీ క్లాసులు. అట్లాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. నీ స్కిల్ సెట్ని ఆ మినిట్లో నువ్వు ప్రజెంట్ చేయగలగాలి. సో అది నేర్పించకుండా అందరినీ కామన్గా సేమ్ స్క్రిప్ట్ ఇచ్చి మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఆ ప్లేస్లో మీ నేమ్ యాడ్ చేసుకోండి, ఇవి చెప్పండి అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆ వే ఆఫ్ ట్రైనింగ్ అన్నది మారాలి. సో 18 years ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పట్లేదు అంటే ఆబ్వియస్లీ మనము థింక్ చేయాలి ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది. అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఏం చెప్తే ప్రాపర్గా ఉంటుంది, ఏ పాయింట్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి స్క్రిప్ట్ వర్షన్ కాకుండా? బేసిక్గా మా అందరూ ఏం చెప్తారంటే నేను ఇది కంప్లీట్ చేసి వచ్చాను ఇట్లాగా అని చెప్పుకుంటారు. అంటే ఎక్కువగా మన గురించే చెప్పాలి కానీ ఆల్రెడీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నీ రెజ్యూమ్ వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర. ఓకే, నీ రెజ్యూమ్లో చాలా పాయింట్స్ నువ్వు రాసేసావు. రాసినప్పుడు అక్కడ మళ్ళీ నీ రెజ్యూమ్లో ఉన్నది రిపీట్ చేయకూడదు. రెజ్యూమ్లో లేనిది నీ స్కిల్ సెట్ ఏంది అన్నది చెప్పాలి. వాళ్ళు కూడా అదే ఎందుకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఎప్పుడు అడుగుతారంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అన్నది ఆ 1 minute జడ్జ్ చేయడానికి అడుగుతారు. అట్లా నీ రెజ్యూమ్నే మళ్ళీ అప్పచెప్తే అది కరెక్ట్ కాదనమాట. చాలా మంది చేస్తే తప్పది.